హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ 9. ఈరోజు మీకు సమ్మర్ స్పెషల్ లడ్డు చూపించబోతున్నాను. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మన బాడీలో ఉండే వేడిని తగ్గించడానికి ఒకసారి ఈ లడ్డు ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద బాండిల్ పెట్టుకుని బాండిల్ వేడెక్కనివ్వండి. బాండిల్ వేడైన తర్వాత ఒక కప్పు బార్లీ వేసి లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు వేయించేయకండి, టేస్ట్ పాడైపోతాయి. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. సపరేట్గా ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి చల్లారేలోపు అదే బాండిల్లో ఒక పావు కప్పు ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చిటపటలాడే వరకు వీటిని వేయించుకుంటే సరిపోతుంది. వీటిని కూడా తీసి సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోండి. అదే బాండిల్లో ఒక కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోండి. స్టార్టింగ్ మీడియం ఫ్లేమ్ వేయించుకుని ఒక నిమిషం తర్వాత లో ఫ్లేమ్లో వేయించుకోండి. వీటిని కూడా సపరేట్గా ఒక ప్లేట్లో వేసి చల్లార్చుకోండి. స్టవ్ మీద బాండిల్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని ముందుగా బాదాం వేయించుకోండి. బాదాం కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకుని వేయించుకోండి. జీడిపప్పు ఎక్కువ వేయించేయొద్దు. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోండి. లడ్డు చుట్టుకునేటప్పుడు వీటిని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది లడ్డు. ఇప్పుడు మిక్సీ జార్లో 4 యాలకులు వేసుకుని బార్లీ వేసి మెత్తగా పొడి చేసుకోండి. బార్లీ మెత్తగా పొడి అవ్వటానికి కొంచెం టైం తీసుకుంటుంది. కొంచెం మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకుని మెత్తగా పొడి చేసుకోండి. బార్లీ ఎంత మెత్తగా మిక్సీ పట్టినా కొద్దిగా పలుకు ఉంటుంది లైట్గా. అందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఆగుతూ మిక్సీ పట్టుకోవాలి, ఒకేసారి కాకుండా ఆగుతూ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొడి మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకుని స్వీట్ కోసం ఒక ముప్పావు కప్పు బెల్లం తురుము వేసుకోండి. స్వీట్ ఎక్కువ కావాలనుకునేవారు ఫుల్ కప్ వేసుకోండి. నాకైతే హాఫ్ కప్ కంటే కొద్దిగా ఎక్కువ వేసాను అంతే. స్వీట్ సరిపోయింది నాకు. వీటన్నిటిని బాగా కలిపి 2 భాగాలుగా చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఒకేసారి కాకుండా కొద్దిసేపు ఆగుతూ మిక్సీ పట్టుకోవాలి. పల్లీలలో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇలా మెత్తగా మిక్సీ పట్టినప్పుడు ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది. మిగిలిన పిండిని కూడా ఇలానే మెత్తగా మిక్సీ పట్టుకుంటే చక్కగా లడ్డూలు వచ్చేస్తాయి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదాం కూడా వేసుకుని తగినంత నెయ్యి వేసుకుని లడ్డూలు చుట్టుకోవటమే. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లడ్డూ చుట్టేటప్పుడు నెయ్యి ఒకేసారి వేసేయకుండా మినుపు సున్నుండలు చేసేటప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుని కొన్ని కొన్ని లడ్డూలు చేసుకుంటాం కదా, అలానే ఒక 4, 5 లడ్డూలకు సరిపడా నెయ్యి వేసుకుని తర్వాత మళ్ళీ మిగిలిన నెయ్యి వేసుకుని లడ్డూలన్నీ ఇలా చుట్టుకోవటమే. ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.